ఒక అభిమాని అంటున్నాడట, ఎందుకయ్యా ఇలాంటి పనికిమాలిన పనులు చేసి ఆ హీరోల కోసం చచ్చిపోతారు? మీరు అక్కడికి వెళ్ళి ఆ పైకి ఎక్కకపోతే ఆ కరెంటు దిగి తగలకపోయి ఉండేది కదా. ఆ కరెంటు దిగి తగలకపోయి ఉంటే మీరు చచ్చిపోయి ఉండేవారు కాదు కదా. ఎందుకు మీ అమ్మా నాన్నలకు దుఃఖాన్ని మిగులుస్తారు? నీ భార్యకి ఎందుకు పుస్తలు తెంపుతారు, దుఃఖాన్ని మిగులుస్తారు? ఎవడో హీరో వచ్చాడు, ఫంక్షన్ పెట్టుకున్నాడు, మాట్లాడతాడు, 4 మాటలు మాయ మాటలు చెప్తాడు, పోతాడు. అతని కోసం మీరు చావాలా అంటే ఒకడు అంటున్నాడట, అమ్మా హీరో కోసం చావడం కంటే అదృష్టమే ఉందంటున్నాడు. అసలు ఆ హీరోకు నువ్వెవడో కూడా తెలియదు, మా హీరో కోసం నేను చచ్చిపోతా. మీ హీరో నీ కోసం చచ్చిపోతాడా? నో, సినిమాల్లో చచ్చిపోతాడు. ఎందుకంటే మళ్ళీ బతుకుతారు కాబట్టి. సినిమాల్లో చచ్చిపోతే అది నిజమైన చావా, నకిలీ చావా? నకిలీ చావు. 100 గుళ్ళు దూరిపోయినా పర్వాలేదు, పేక తెగిపోయినా పర్వాలేదు, తలకాయ ఎగిరిపోయినా పర్వాలేదు, కత్తులు దిగిపోయినా పర్వాలేదు, బాంబులు పేలిపోయినా పర్వాలేదు, ఆపరేషన్ల మీద ఆపరేషన్లు అయిపోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. ఎందుకంటే అదంతా ట్రాష్. దట్స్ ఏ మూవీ. అదంతా నాటకం, నటన. అందులో నీ కోసం ఇక్కడ కాల్చరా, అక్కడ కాల్చరా అని కూడా అంటాడు. ఎందుకు? నిజంగా కాల్చరు కాబట్టి. అవన్నీ అబద్ధాలు. నీ కోసం నీ హీరో చావడు, కానీ నీ హీరో కోసం నువ్వేమైపోతావు? చచ్చిపోతావు. వాళ్ళు అంటారు, అభిమానులు లేకపోతే మేము ఎక్కడున్నాం, నా అభిమానులే నాకు సర్వం, నా అభిమానులే నా ఆస్తి, నా అభిమానులే నా బలం, నా అభిమానుల కోసం నేను ఏమైనా చేస్తా, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా గుండె అంటారు. ఇవన్నీ మైక్లో వినడానికి బాగుండే మాటలు, మైక్లో వినడానికి బాగుంటాయి. అవి చూసి వీళ్ళు ఓ ఉప్పొంగిపోయి కేకలేసేసి, ఏళ్ళేసేసి, విజిల్స్ కొట్టేసి, మా హీరో మా గురించి ఏమన్నాడు తెలుసా, మా హీరో మా గురించి ఎంత గొప్పగా చెప్పాడు తెలుసా, మా హీరో మా గురించి ఎంత ఉన్నతంగా మాట్లాడాడు తెలుసా అని తబ్బిబ్బైపోతుంటారు. కానీ నీ హీరో నువ్వు గుమ్మ ముందుకెళ్ళి నిలబడితే కనీసం నీ దగ్గరకు కూడా రానివ్వడు. కానీ మన హీరో లార్డ్ జీసస్ క్రైస్ట్, రియల్ హీరో, అడగకుండా నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు అడగలేదు ఆయన్ని, ప్రభువా నా పాపం కొరకు మరణించి ప్రభువా, నా పాపానికి విమోచన గావించు ప్రభువా, నా పాపానికి ప్రక్షాళన చేయి ప్రభువా. నువ్వు అడిగావా? అడగలేదు. అడగకుండానే మన కొరకు తన సమస్తాన్ని దారపోశాడు. పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు. ఆయన తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. సమస్తాన్ని మన కోసం విడిచిపెట్టేశాడు, సమస్తాన్ని మన కోసం త్యాగం చేసేసాడు. తన ఒంటిలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా కడదాకా, చివరిదాకా కార్చేశాడు.